ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి 17/12/2024 మంగళవారం రోజున మార్గశిర మాసంలో బహుళపక్ష విధియ 17/12/24 మార్గశిర మాస బహుళపక్ష విధియ ఆ రోజు మనకి మంగళవారం అయింది. ఆ రోజు మనకి పునర్వసు నక్షత్రం కూడా ఉంది. మరి ఏమిటి దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ పనైతే మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటున్నారో అటువంటి పనిని బాగా చేయండి. ఒక పరీక్షకి సన్నద్ధం అవుదాం అనుకుంటున్నారు, ఈ సమయంలో ప్రారంభం చేయండి. అంటే విద్యా ప్రావీణ్యత పొందుకోవడానికి ఒక విద్యని ప్రారంభం చేయండి. అలాగే దాన ధర్మాదులు చేయండి. సరస్వతి అనుష్ఠానం కానీ, వాగ్దేవి అనుష్ఠానం కానీ, లేదా విష్ణు సహస్రనామపారాయణ కానీ, దానము ధర్మము యజ్ఞము యాగము దేవాలయ ప్రతిష్టాపన సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇలాంటిది ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేటువంటి పని చేయండి. ధూర్తమైనది కాదు, సుకర్మలు చేయండి, మంచి కర్మలు ఆచరించండి. ఎందుకు ఈవేళ ప్రత్యేకత ఏమిటంటే త్రిపుష్కర యోగం ఉన్నది. వాళ్ళ త్రిపుష్కర యోగము అంటే కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలు కలిసినప్పుడు వచ్చేటువంటిదే పుష్కర యోగాలు. ఇవాళ మనకి మార్గశిర మాసంలో బహుళ విధియ ఒకటి, రెండవది మంగళవారం ఒకటి. ఈ యొక్క విధియ మనకి మధ్యాహ్నం వరకు ఉండి తదుపరి తదియ కూడా వస్తుంది. పునర్వసు నక్షత్రం రాత్రి వరకు ఉంది. అంటే రాత్రి దాదాపుగా 12:50 వరకు పునర్వసు నక్షత్రం ఉంది. ఈ నక్షత్రము తిథి వారం కలిసినప్పుడు త్రిపుష్కర యోగం వచ్చింది. ఈ త్రిపుష్కర యోగం ఎప్పటి వరకు ఉంది అంటే ఈరోజు మొత్తం కూడా ఉంది. సూర్యోదయం నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు కూడా త్రిపుష్కర యోగం ఉంది. దయచేసి ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు, చిట్ ఫండ్ వ్యాపారం చేసేవారు, అలాగే బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్న వారు ఈరోజు చెక్ అందుకోకండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు తీర్చండి, చేసిన అప్పులు తీర్చేసేయండి, అప్పులు ఇవ్వకండి. ఈ అప్పులు తీర్చడం వల్ల వెంటనే మనం తీసుకున్నటువంటి అప్పులు ఎవరిదైనా చేయబదులు కానీ, ఇంకేదైనా బదులు తీసుకున్నటువంటి వస్తువు కానీ, ధనము కానీ ఏదైనా సరే త్వరగా తీర్చగలిగే అవకాశం ఉంటుంది. యజ్ఞయాగాదులు జపము తపము చేసుకోవడం ప్రయత్నం చేయండి. అది ఇంకా మనకి మన జన్మ సార్థకత చేసుకునే అవకాశం, అలాగే మనకు ఉన్నటువంటి శుభయోగాలు ఇంకా అనుకూలంగా మారే అవకాశం కనపడుతోంది. అటువంటి త్రిపుష్కర యోగంలో మనము తప్పకుండా సూర్యోదయం నుంచి రాత్రి వరకు తప్పకుండా అప్పులు చేయకుండా ఉండడం, అప్పులు ఇవ్వకపోవడం, చేసిన అప్పుల్ని ఏదో ఎంతో కొంత 1,00,000 ఉంటే ఒక 10,000 తీర్చేయండి, 10,000 ఉంటే ఒక 1,000 రూపాయలు తీర్చేసేయండి. ఇలా తీర్చుకోగలిగితే తప్పకుండా రుణముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఇవాళ మీరు భగవద్గీత పారాయణం ఎంత బాగా చేయగలిగితే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఇటువంటి త్రిపుష్కర యోగాలు సూచించేది ఏంటంటే, లేనిపోని అనవసరపు అట్టహాసాలకి ఆడంబరాలకి వెళ్ళకూడదు, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఏదో షాపింగ్కి వెళ్ళాం, ఒక చీర కొనడానికి దాంతోపాటు 10 చీరలు కొనకండి. అసలు ఇవాళ షాపింగ్కి వెళ్ళకపోతే మంచిది, ఎందుకంటే అనవసరమైన వస్తువులు కొనాలన్నటువంటి ఆలోచన పెరుగుతుంది. ఏదైనా సరే మీకు ఆటోమొబైల్ కానివ్వండి, కారు కానివ్వండి, ఏదైనా సరే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒక కారు ఉండగానే గొప్పల కోసం ఇంకో కారు కొనాలనిపిస్తుంది. పక్కవాడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకున్నటువంటి చందాన ఉంటుంది. కాబట్టి మనము ఈ త్రిపుష్కర యోగంలో సుకర్మలు ఆచరించి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.